హలో అందరికీ వెల్కమ్ టు కోట ప్రాల్కా కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్ రెసిపీ అయితే చేసేసానండి. డిఫరెంట్ స్టైల్లో వాళ్ళు చూడంగానే అట్రాక్ట్ అయిపోయి లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. అలాగే సింపుల్ అండ్ ఈజీ, ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉండే 2-3 ఇంగ్రీడియంట్స్తో నీట్గా చేసేసుకోవచ్చు. ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి. నేనైతే ఒక క్యూబు పన్నీర్ తీసుకొని దాన్ని 3 సైజెస్గా కట్ చేసి దీన్ని 1/2 ఇంచ్ మందంలో ఉండేంతగా ఇలా కట్ చేసేసుకున్నాను పీసెస్గా. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈ మందం అయితే మన రెసిపీకి సరిపోతుంది. 1/2 ఇంచ్ మందంలో కట్ చేసేసుకొని ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, అలాగే పించ్ ఆఫ్ టర్మరిక్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ యాడ్ చేసి మంచిగా ఇలా గిన్నెలో మిక్స్ చేసేసుకుంటే అన్నిటికీ ఈక్వల్గా మనం వేసిన స్పైసెస్ అన్నీ పట్టేసి చక్కగా మ్యాగ్నెట్ అయిపోద్ది. ఇలా పక్కన పెట్టేసుకొని మ్యాగ్నెట్ చేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోండి 2 టేబుల్ స్పూన్స్ దాకా. అలాగే 2 టేబుల్ స్పూన్లన్నర వరకు శనగపిండిని వేసుకోండి. ఇలా వేసుకొని దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ వచ్చేసరికి 1/2 టేబుల్ స్పూను, అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మనం బజ్జీ వేస్తాం కదా ఆ కన్సిస్టెన్సీ కన్నా ఇంకొంచెం జారుగా అంటే దోశ ప్యాటర్న్ లాగా మనం కన్సిస్టెన్సీ అనేది రావాలి. వాటర్ పోస్తూ ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి సరిపోతుంది. ఇప్పుడు దీని ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ కన్నా తక్కువ వేసుకొని ఇలా ఆయిల్ అనేది మొత్తం పాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని ఒక్కొక్కటిగా పాన్ మీద వేసి 4 పక్కల ఈక్వల్గా వేయించేసుకోండి. మరీ రోస్ట్ చేయొద్దు. జస్ట్ మనం వేసిన స్పైసెస్ అన్నీ దానికి పట్టి కలర్ చేంజ్ అయితే చాలు. ఇప్పుడు జస్ట్ అక్కడక్కడ కలర్ వచ్చి ఉంది కదా, మనం వేయించేటప్పుడు మొత్తం ఈక్వల్ కలర్లో వచ్చేస్తుంది పన్నీర్ అనేది. అలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకుంటామే. ఇలా 4 పక్కల కూడా మనం వేయించేసుకోవాలి. చక్కగా తిప్పుతూ మంచిగా వేయించేసుకోండి. మరీ రోస్ట్గా వేస్తే అది మనకి చూయింగ్ గమ్ నవ్వులినట్టు ఉంటుంది, పన్నీర్లా అనిపించదు. అందుకనే చెప్తున్నాను. ఇప్పుడు ఇలా వేయించేసుకొని మొత్తం ప్రాపర్గా వేగిన తర్వాత మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. నేనైతే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇలా అన్నిటినీ తీసేసేయండి. ఇదిగోండి ఫైనల్ లుక్ ఇలా అయితే ఉంది. ఇప్పుడు అదే పాన్ మీద మనం ఇందాక కలిపెట్టుకున్న పిండిని దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్ మీద కొంచెం ఆయిల్ అనేది వేసి మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఆ పిండి మిశ్రమాన్ని 1-2 సార్లు కలిపేసి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా సన్నగా ఇలాగా స్టాండింగ్ లైన్స్ లాగా వేసుకోండి. ఫస్ట్ తర్వాత స్లీపింగ్ లైన్స్ లాగా యాడ్ చేసుకోండి. అంటే మనం అష్టాచెమ్మకి గడులు గీస్తాం కదా, అలా ఉంటుంది అన్నమాట. ఇలాగా స్లీపింగ్ లైన్స్ కూడా గీసేసుకోండి. ఇది జస్ట్ రోస్ట్ అయితే చాలండి. లైట్గా రోస్ట్ అయితే ఒకసారి ఉల్టా తిప్పుకోండి. ఇన్కేస్ ఏమైనా పైన పచ్చిగా ఉంటే ఉల్టా తిప్పుకుందాం, లేదంటే అలాగే వేయించేసుకుందాం. ఇలా స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ యాడ్ చేసేసుకొని లైట్గా ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు అట్లకార సాయంతో మొత్తం ఎడ్జెస్ అన్నీ కూడా ఇలా ఒకసారి అనేసేయండి. ఇలా అన్న తర్వాత రెండో వైపు తిప్పండి. అసలు అయితే అవసరం లేదు, నాకు ఎందుకు పచ్చి ఉంది అనిపించింది, అందుకే రెండో వైపు తిప్పాను. ఇప్పుడు వేయించుకున్న పన్నీర్ని ఇలాగ మధ్యలో పెట్టేసి రోల్ చేసేయండి.
అంతే, మన పిల్లలకి ఎంతో ఇష్టమైన డిఫరెంట్ స్టైల్లో పన్నీర్ రెసిపీ స్నాక్ అయితే రెడీ అయిపోయింది. ఇదొక స్టైలు. ఇది ఇంకోటి, మన దగ్గర సాస్ బాటిల్ ఏమైనా అవైలబుల్లో ఉంటే ఈ పిండి మిశ్రమాన్ని దాంట్లోకి యాడ్ చేసేసి ఈ సాస్ బాటిల్ సాయంతో కూడా వేసుకోవచ్చు. నేను చూపిస్తాను చూడండి. లైట్గా మళ్ళీ పాన్ మీద ఆయిల్ వేసేసి స్ప్రెడ్ చేసేసి ఇందాక చెప్పిన విధంగానే స్టాండింగ్ లైన్స్, స్లీపింగ్ లైన్స్ వేసేసుకుందాము. చూసుకోండి, అది సైజెస్ అడ్జస్ట్ చేసుకోండి. మనం వేసే సైజు మరీ ఎక్కువగా తిప్పేస్తే అది బ్రాడ్గా పడిపోద్ది, మనకి సన్నగా పడాలి. ఇలా స్లీపింగ్ లైన్స్, స్టాండింగ్ లైన్స్ వేసేసుకొని మంచిగా వేయించేసుకొని మధ్యలో పన్నీర్ పెట్టి రోల్ చేసేస్తే మన స్నాక్ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా అయిపోతుంది. ప్రాసెస్ తక్కువే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లో ఉన్నవే. పిల్లలకు కూడా డైజెషన్ ఇష్యూ కూడా రాదు, ఎందుకంటే ధనియా, జీరా పౌడర్ కూడా యాడ్ చేసాం కాబట్టి. ఇప్పుడు ఇలా వేగాక ఒకసారి ఎడ్జెస్ అన్నీ సెట్ చేసేసుకొని మధ్యలో పన్నీర్ ముక్కను పెట్టేసుకొని రోల్ చేసేసుకుందాం. అంతేనండి, మన పన్నీర్ స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. దీన్ని పిల్లలకి ఎంతో ఇష్టమైన సాస్తో సర్వ్ చేసి పెడితే ఇష్టంగా తినేస్తారు. నా రెసిపీ మీకు నచ్చితే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.